హాయ్, బాగున్నారా? సో ఇప్పుడేంటంటే మనం ఢిల్లీలో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్నాం. 5:15 అవుతుంది టైం ఇక్కడ. అండ్ ఆల్సో క్లైమేట్ మామూలుగా లేదు భయ్య. ఎలా ఉందంటే చెల్లిరగా తీసేస్తుంది భయ్య. మందు ఏమంటారా? వద్దు, ట్రావెలింగ్లో మందు ఎగురుదు కదా మనం. సో 10 degrees ఉంది క్లైమేట్ ఇక్కడ ఢిల్లీలో. అండ్ ఆల్సో సో ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ స్టేషన్కి వెళ్తున్నాం, NDLS స్టేషన్. అండ్ ఆల్సో ఢిల్లీ నుండి జైపూర్ వెళ్తున్నాం. జైపూర్లో ఉన్న కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ ఫుడ్ కూడా ట్రై చేసి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద సెకండ్ మిస్టీరియస్ ప్లేస్ ఇన్ ఇండియా, అది కూడా ట్రావెల్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నా యూట్యూబ్ ఫాలో అవ్వండి, ఛానల్ ఫాలో అంటే. ఆల్సో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి నాది, ఎందుకంటే అప్డేట్స్ కూడా కొన్ని రీల్స్ పెడుతుంటాను ఇన్స్టాగ్రామ్లో. సో నేను ఉన్న రూమ్ అయితే ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాను. సో సామాన్లను సర్ది పెట్టేసుకున్నాను ఇక్కడ. సో ఇంక మనం బయలుదేరాలి. సమయం అయింది మిత్రమా, నిద్ర మొత్తం ఇంకా ఉంది, వదలలేదు. ఎందుకంటే నైట్ 10:30 దాకా అలా ఫుల్ తిరిగాను. ఫుడ్ కొన్ని ప్లేసెస్ ట్రై చేశాను, బాగున్నాయి, ఫుడ్ బాగుంది. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ట్రావెలింగ్ వచ్చినప్పుడు మనం స్లీప్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎక్కువ. సో పడుకోవాలి, బాగా తినాలి. కొంచెం టప్ టైం నువ్వు అలా మేనేజ్ చేసుకోవాలి. ఎక్కడ ఏ టైం దొరికినా ఏ సందులో ఎక్కడ దూరిపోవాలి మనం. రెండు జైపూర్ వెళ్తాం, జైపూర్ వెళ్ళాక కలుద్దాం, బాయ్. ఇంకో 5 minutesలో జైపూర్ రైల్వే స్టేషన్ రాబోతుంది. అండ్ అక్కడ దిగుతున్నాను. బట్ ఈ ట్రైన్ గురించి మాట్లాడదాం. సో ఇది అజ్మీర్ శతాబ్ది ఎక్స్ప్రెస్. సేమ్ వందే భారత్ లాగే ఉంటుంది ఈ ట్రైన్. బట్ ఏంటంటే వందే భారత్లో నాకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ఎలా అంటే టైంకి వాటర్ బాటిల్, ఫుడ్ అన్ని ఇచ్చేవారు. ఇక్కడ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చాడు, బట్ ఫుడ్ అయితే ఇగ్నోర్ చేసాడు. నాకు ఎందుకు అర్థం కాలేదు. వచ్చాడు, చూసుకున్నాడు, అసలు ఇస్తున్నాడు లేదో క్లారిటీ లేదు. వెంటనే సప్ప నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోయాడు. సర్లే వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ జైపూర్ కూడా వచ్చినాడు. వాడు ఫుడ్ అయితే మనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పటి వరకు. సర్లే, ఇవన్నీ కామన్. కొత్త ప్లేస్లో వచ్చినప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ మనం అవుతేనే అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు అడుగుదామని ఎవరు లేరు, మొత్తం ఖాళీగా ఉంది ట్రైన్. సరే, ఇంకో ట్రైన్ స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా ఇంకో 5 minutes స్టేషన్ రాబోతుంది, జైపూర్ రైల్వే స్టేషన్. సో అక్కడ దిగి అక్కడి నుంచి ర్యాపిడో లేకపోతే మోటో ఏదైనా బుక్ చేసుకొని వెంటనే ఫస్ట్ నేను హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలండి బాబాయ్. ఒళ్ళంతా ఏదోగా ఉంది, బాగా టైర్డ్గా ఉంది. ఒకసారి స్నానం చేయాలి ఫస్ట్, మెయిన్ అదే నా ఎజెండా ప్రజెంట్ హోటల్కి వెళ్ళగానే. జైపూర్ 1727. సో నేను ఉంటున్న స్టే వచ్చి జైపూర్ 1727. అది ఎలా ఉందో చూద్దాం. వన్స్ అది రైల్వే స్టేషన్ నుంచి ఒక 3 minutes డిస్టెన్స్లో ఉంది. సో చూడాలి అలా ఉంటుంది. కలుద్దాం, కంటిన్యూ చేద్దాం వీడియో.
నార్త్ వచ్చి పానీపూరి తినకపోతే మామూలు సారీ గోల్గప్ప. నా ఎదురుగట్ట ఆల్బర్ట్ మ్యూజియం ఉంది, చూపిస్తాను. బేల్పూరి పానీపూరీలు అన్నీ నార్త్లో ఉన్నాయి భయ్యా. గుడ్.